స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా మార్కెట్లలో స్పేస్ ఎక్స్ షేర్లు నమోదయ్యాయి. ఎలన్ మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనర్ అవతరించారు. ఇప్పటి వరకు ఈ స్థాయి సంపదనకు చేరిన ఏకైక వ్యక్తి మస్క్ మాత్రమే అని చెప్పొచ్చు. నిన్న నాస్డాక్ లో స్పేస్ ఎక్స్ షేర్లు $150 వద్ద లిఫ్ట్ అయింది. పబ్లిక్ ఇష్యూ ధర $135 పోలిస్తే ఇది 11% అధికం. దీంతో ఈ ఏరోస్పేస్ కంపెనీ విలువ $1.96 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికాలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద ఏరో కంపెనీగా నిలిచింది ఈ కంపెనీ. అయితే ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా $75 బిలియన్ విలువైన షేర్లను విక్రయించింది. సంస్థాగత మదుపర్లలో 70% మంది ఈ ఐపీఓలో దీర్ఘకాలిక దృక్పథంతోనే పెట్టుబడులు పెట్టారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ షేరు విలువను $135గా లెక్కెట్టిన గురువారమే మస్క్ సంపద విలువ $982 బిలియన్ చేరుకుంది. శుక్రవారం నాస్డాక్ లో షేర్లు $150 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాక ఈ విలువ మరింతగా పెరిగిపోయింది. ఈ కంపెనీలో మస్క్ కు 480 కోట్ల షేర్లుండటంతో మస్క్ సంపద విలువ $1.1 ట్రిలియన్ అంచనా వేస్తున్నారు. మస్క్ కు $1.5 లక్షల కోట్ల విలువైన టెస్లాలో 10% వాటా, 8% స్టాక్ ఆప్షన్స్ తో పాటు మరో స్టార్టప్ న్యూరోలింక్, ఇంకో సంస్థ బోరింగ్ కంపెనీలో కొద్దిగా వాటాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే నాస్డాక్ లో స్పేస్ ఎక్స్ షేర్లు $169.85 వద్ద ట్రేడ్ అయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ $2.22 లక్షల కోట్ల కు, మస్క్ సంపద విలువ $1.2 లక్షల కోట్ల కు చేరుకుంది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా మార్కెట్లో స్పేస్ ఎక్స్ షేర్లు నమోదయ్యాయి. ఎలన్ మస్క్ ప్రపంచానికి తొలి ట్రిలియనర్ అవతరించారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. ఎలన్ మస్క్ గురించి కొత్తగా పరిచయం లేదు, బట్ స్టిల్ ఇప్పుడు ఒక కొత్త రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. ట్రిలియనర్ గా ఇప్పుడు అవతరించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మస్క్ ఎవ్రీవన్ నోన్. ఆయన గురించి తెలియని లేరు. ఎందుకంటే ఏదన్నా పట్టుకుంటే ఎట్లా అంటే ఉడుం పట్టుకుంటాడు ఆయన. ఎంత ఇబ్బందులైనా, ఎంత సంవత్సరాలైనా దాని మీద స్టడీ చేసి, దాన్ని డిస్కవరీ చేసి, దాన్ని ఏదో రకంగా సక్సెస్ చేస్తాడు ఆయన. అదైతే ఉంది 100%. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చాగానే ఇమీడియట్ గా అందరికి ఒక హైప్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఇచ్చేసి అంత కొనాల్సిన పని లేదు. కానీ ట్రెండింగ్ లాంగ్ ట్రెండ్ మనకి యుఎస్ స్టాక్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఇండియన్స్ కూడా ఎన్ఆర్ఐస్ కాకుండా మన దగ్గర ఉన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా దాంట్లో చేయొచ్చు. ఎట్లా వాళ్ళ ట్రెండ్ మారింది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ ట్రెండ్ ఇంటర్నేషనల్ స్టాక్స్ లో కూడా పెట్టుకోవాలన్నా. ఎందుకంటే హరిబరిగా ఇట్లా వచ్చేసింది, ఆయన ఆస్తులు పెరిగిపోయినాయి, 1.2 ట్రిలియన్ అయిపోయినాయి అని మనం తొందరపడి దాంట్లో పెట్టాల్సిన పని లేదు. ఐపీఓలు వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా కొంచెం మూవ్మెంట్స్ ఉంటాయి. కొంచెం ఎలాన్ మస్క్ అంటే మంచి పేరు ఉంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. కొంచెం పెరిగిన తర్వాత కన్సాలిడేషన్ మోడ్ లో కానీ డౌన్ సైడ్ అండ్ రీట్రేస్మెంట్ అయ్యే కానీ ఛాన్స్ ఉంటాయి. ఛాన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎంటర్ అయితే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బెస్ట్. అంటే డైరెక్ట్ స్టాక్స్ లో కాకుండా మన వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈటీఎఫ్ కానీ ఈటీఎఫ్లు ఉంటాయి కదా మన ఎలా అదే స్పేస్ ఎక్స్ ఉన్న ఈటీఎఫ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడాలి, స్పేస్ ఎక్స్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పేస్ ఎక్స్ మనల్ని అందరినీ పంపిస్తారు అక్కడికి. అదే కాకుండా స్టార్ లింక్ కూడా ఉంది దాంట్లో. ఫర్దర్ గా కూడా స్టార్ లింక్ ఉంది. ఫ్యూచర్ లో మేబీ స్టార్ లింక్ బయటకు వచ్చి మళ్ళీ సపరేట్ దాన్ని డీమర్జ్ చేసి మళ్ళీ ఐపీఓజీ అట్లా ఛాన్స్ కూడా ఉంది. అంటే మన వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలంటే 3 ఈటీఎఫ్స్ కానీ గిఫ్ట్ సిటీలో ఉంది, ఆ రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో లిబరైజ్ రెమిటెన్స్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉంది. దాంట్లో $250,000 వరకు పర్ ఫైనాన్షియర్ పెట్టచ్చు. అట్లాంటి వాటిల్లో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని ఉద్దేశం. అంటే డైరెక్ట్ స్టాక్స్ లో అంటే మనకు తెలిసిందే మానిపులేషన్ అనేది మనకి ఇక్కడ చాలా నామిని ఉంటుంది. సెబీ సీతకాన్ని ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కొంచెం ఇది చేస్తుంది కాబట్టి అక్కడ 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ పర్ డేలో అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ఐపీఓ స్టాక్స్ అయిపోగానే పెరిగిపోయింది, ఆయన ఆస్తులు పెరిగిపోయినాయి. మనం ఏదో తొందరపడి ఆ స్టాక్ ఎమ్మడిపడి కొనాల్సిన పని లేదు. ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్
కొంత పర్సెంటేజ్ 20% అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాక్స్ లో పెట్టాలనుకున్నప్పుడు కొంత పర్సెంటేజ్ మనకు దాంట్లో అలాట్మెంట్ చేసుకుంటూ అది రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద అంటే ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ, ఎందుకంటే ఐపీఓ రాగానే కన్సిస్టెంట్ గా పెరగదుగా. ద స్టాక్ విల్ నాట్ గోస్ ఆల్వేస్ వన్ సైడ్, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వన్ సైడ్ ఉండదు కదా. సో దేర్ విల్ బి కన్సాలిడేషన్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ డౌన్ ట్రెండ్ మన ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాటిలో ఫండమెంటల్స్ గా ఉన్నప్పుడు అది కిందకు వచ్చింది అనుకోండి, మంచి రేట్ లో వచ్చినప్పుడు అలాంటి వాటిలో పిక్ చేసుకుంటే మంచిది ఉద్దేశం. మన ఏదో వాళ్ళ స్టాక్ ఏదో బాగా పెరుగుతుంది, ఆయన ఆస్తులు పెరిగిపోయినాయి, మనం తొందరపడి మనం మామూలుగా ఇప్పుడు మన క్యాపిటల్లో 5% పెట్టాలి దేంట్లోనా, అంతకు మించి పెట్టుకుంటే ఒకవేళ అది పడింది అనుకోండి, ఇప్పుడు $10,000 పెడితే ఆ $5,000 కూడా రావచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే హైప్ లో పెరుగుద్ది కానీ తర్వాత మళ్ళీ కింద $135 కంటే పడింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అందుకనే వెన్ ఎవర్ ఇట్ రీట్రేసెస్ అది ప్రాఫిట్ బుకింగ్ లో కానీ ఇట్లా ఉంటది, ఆ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఎంటర్ అయితే మంచిది. ఎందుకంటే ఆయన ఏది పట్టుకున్నా ఫెంటాస్టిక్, ఎందుకంటే డెఫినెట్ గా ఆ షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్ అనుకుంటే ఇప్పటికే ఐపీఓలో 11% వచ్చింది, 135 అంటే దాదాపు మంచి పర్సెంట్ వచ్చినట్లు లెక్క. అది ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఎంటర్ అవడం మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే ఫోర్బ్స్ లో కూడా $1 ట్రిలియన్ అంచనా వేసింది ముందే, 1.5 లక్షల కోట్ల చేసింది. అట్లానే దాదాపుగా ఆ రేంజ్ గానే వస్తుంది. కానీ ఫ్యూచర్ లో కొంచెం అవుతాయి కాబట్టి కొంచెం ఆగి మన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఈటీఎఫ్ లో కానీ ఈ ఎల్ఆర్ఎస్ లో కానీ ఇట్లాంటి వాటిలో రిలేటెడ్ టు స్పేస్ ఎక్స్ దాంట్లో ఉన్నప్పుడు అలాంటి ఈటీఎఫ్లు పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. డెఫినెట్ గా లాంగ్ రన్ లో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, అంటే స్వింగ్ ట్రేడ్ లో కాకుండా పొజిషనల్ లాగా పెట్టుకుంటే మేబీ 1 year 2 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో ప్రభు గారు, గురువారం ఈ కంపెనీని షేర్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం అండ్ దెన్ వెరీ నెక్స్ట్ డే ఫ్రైడేకి ఇంత ఐపీఓ కానివచ్చు, షేర్ కానివచ్చు, ఇంత మంచి రిజల్ట్ రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఒక ఎలన్ మస్కే దానికి రీజనా? అంతే, 100%. ఇప్పుడు ఆయన చేసిన పని అంతకు ముందు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో స్పేస్ ఎక్స్ అనేది ఫస్ట్ ఎప్పుడో ఇది స్టార్ట్ చేసింది, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన. అంటే మధ్యలో అమౌంట్ లేక చాలా నానాకాలు. ఆ టెస్లా కంపెనీ దాదాపుగా more than 50% డౌన్ అయిపోయి, ఆయన స్టేక్ అంతా డౌన్ అయిపోయి అసలు అంటే ఇక అయిపోయింది స్పేస్ ఎక్స్, మన అయిపోయింది, మళ్ళీ రాదు అనుకున్నది. పట్టుబడి ఉడుంపట్లాగా బట్టి మళ్ళీ దాన్ని స్టడీ చేసుకొని మళ్ళీ లైమ్ లైట్ లోకి తెచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఇది అందరూ చూస్తారు కాబట్టి డెఫినెట్ గా సో ఎక్కువ మంది కూడా అట్రాక్ట్ అవుతారు. ఎస్, ఈయన కరెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్ ప్రాసెస్ లో ఉందనేది అట్రాక్ట్ అవుతారు. అంటే అందరూ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఓవర్వెల్మింగ్ ఉంటుంది. ఆ వాల్యుయేషన్స్ అనేది ఒక్కసారి పెరుగుతాయి, ప్రైస్ అనేది ఒకసారి పెరుగుతుంది. ప్రైజెస్ విల్ డిఫర్, సో వాల్యుయేషన్స్ ఎక్కడ పోవు. ఆయన మార్పు, ఆయన మైండ్ సెట్, ఆయన బిహేవియర్, ఆయన ఇది ఎక్కడికి పోదు. సో డెఫినెట్ గా దాన్ని మళ్ళీ స్టడీ చేసి ఇంకా కొంచెం ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలా ఎవరైనా సరే అలా చూసుకొని వాటిలో పెరిగితే మంచిది. కేవలం ఆయన మైండ్ సెట్ ని బట్టి, ఆయన బిహేవియర్ ని బట్టి ఇన్వెస్టర్సే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.